దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 129. ఆనంది మీద దాడి చేయబోతున్న శశాంక్. ఆ తర్వాత ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పార్కులో ఉన్న ఆనంది అశ్విన్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే శశాంక్ వాడి బట్టల్లో పెట్టుకున్న ఒక కత్తిని బయటికి తీసి పబ్లిక్కి తెలియకుండా తనని చంపాలనే ప్లాన్లో ఉంటాడు. అయితే నేను రాను ఆనంది, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేశాడు అశ్విన్. రాను అనేసరికి ఆనంది ఏడుస్తూ అలాగే కూర్చుని పోయింది. చెట్ల చాటున ఉన్న శశాంక్ తనని చూస్తూ ఉన్నాడు కానీ తనకి దగ్గరలో పబ్లిక్ తిరగటం కనిపిస్తూ బయటికి రాలేకపోతుంటాడు. రాను అని ఆనందికి చెప్పాడు కానీ అశ్విన్ మాత్రం అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతుంటాడు. మనసంతా భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమవుతుందో చూద్దాం అన్నట్టుగా చైతన్య అమర్ కూడా మొండిగా ఆఫీసులని కూర్చొని ఉంటారు. కానీ ఒక పక్క చీకటి పడుతుంది. ఆడపిల్ల కదా అనే భయం కూడా వాళ్ళ మనసులో ఉంటుంది. అదే భయం అశ్విన్ కూడా ఉండి మనసు ఊరుకోలేక కోపంగా చైతన్యకి ఫోన్ చేస్తుంటాడు. అశ్విన్ నాకు ఫోన్ చేస్తున్నాడు మావయ్య అంటాడు చైతన్య ఆ కాల్ చూసి. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అంటాడు అమర్. సరే అని చైతన్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఎక్కడున్నావు చైతన్య అంటూ సీరియస్గానే అడుగుతాడు అశ్విన్. ఆఫీసులో ఉన్నాను అని సమాధానం ఇస్తాడు చైతన్య. మీ చెల్లెలు అక్కడ ఒంటరిగా పార్కులో ఉంటే అక్కడికి వెళ్ళి తన్ని ఇంటికి తీసుకొచ్చుకోకుండా ఆఫీసులో ఉన్నానని తీరిగ్గా చెప్తున్నావేంటి అని కోపంగా మాట్లాడతాడు. తను నిన్ను కలవటానికి మీ ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఉందంట. తను నీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే నువ్వు వెళ్లకుండా నన్ను వెళ్ళమంటావేంటి అనంట నిర్లక్ష్యంగా. తను నా కోసం వెయిట్ చేస్తుండొచ్చు. కానీ తను చేసిన పని మర్చిపోయి నేను ఎలా వెళ్తాననుకుంటున్నావు అని అడుగుతాడు అశ్విన్. వెళ్తే వెళ్ళు, లేకపోతే వదిలేసేయ్. తనే ఏడ్చి ఏడ్చి ఇంటికి చేరుకుంటుంది అనంటాడు అదే నిర్లక్ష్య ధోరణితో. ఆనంది అమాయకురాలని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు చైతన్య. త్వరగా వెళ్ళి నీ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చుకో అని కసిరింపుగా చెప్తాడు అశ్విన్. నాకు మా మావయ్యకి ఆఫీసులో బొచ్చుడంత పని ఉంది. తీరిగ్గా ఆనంది దగ్గరికి వెళ్ళే టైం మాకు లేదు. వెళ్తే నీ పెళ్ళాం కోసం నువ్వెళ్ళు, లేదంటే వదిలేసేయ్. కాసేపట్లో తని ఇంటికి చేరుకుంటుంది అని నిర్లక్ష్యం నటిస్తూ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రాస్కెల్, ఈ టైంలో చెల్లెలు బయట ఉంది అంటే పట్టించుకోకుండా ఆఫీస్ వర్క్ అంటాడేంటి అని తిట్టుకొని ఫోన్లో వాట్సాప్ మెసేజ్ ఉంటే ఓపెన్ చేసి చూస్తాడు. ఎన్ని గంటలైనా సరే నువ్వొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను యమ్మా అని ఆనంది పంపించిన మెసేజ్ అది. తిరిగి ఆనందికి కోపంగా ఫోన్ కాల్ చేస్తుంటాడు. చెప్పు యమ్మా, ఇప్పుడైనా నా దగ్గరికి వస్తున్నావా అని అడుగుతుంది. నేను రానని చెప్పాను కదా, మర్యాదగా నువ్వు నీ ఆనంద నిలయానికి వెళ్ళిపో ఆనంది అంటాడు కోపంతో. నేను వెళ్ళనని చెప్పాను కదా, ఒంటరిగా ఉన్నా నా దగ్గరికి ఏ దొంగ సచ్చినోడో వచ్చి నన్ను చంపేస్తే అప్పుడుంటుందిలే నీకు. నేను చచ్చిపోయినాక అప్పుడు బాగా ఏడువి అమ్మా అని చెప్పి ఏడ్చుకుంటూనే ఫోన్ పెట్టేస్తుంది. తను అన్న డైలాగ్‌కి ఒకప్పుడు ఆనంది అలా ఆపదలో పడటం అశ్విన్‌కి గుర్తురాగానే వెన్నులో వణుకు పుడుతుంటుంది. ఇక క్షణం కూడా లేట్ చేయకుండా ఆఫీస్ నుంచి బయటకొచ్చి కారు తీశాడు. ఇక్కడ ఆనంది ఏడ్చుకుంటూనే ఫోన్ పెట్టేసి ఎదురుగా చూసేసరికి ఫేస్‌కి మాస్క్ వేసుకుని శశాంక్ కనిపిస్తుంటాడు. అప్పటికి పార్కులో ఉన్న పబ్లిక్ అంతా వెళ్ళిపోయారు. వాడిని ఆశ్చర్యంగా చూస్తూ లేచి, ఎవడ్రా నువ్వు? నిజంగానే దొంగ సచ్చినోళ్ళలా కనిపిస్తున్నావేంటి అని అడుగుతుంది. తన మాటలకి కోపం తెచ్చుకుంటూ చుట్టూ ఎవరూ లేరని గమనించి వెనక పెట్టుకున్న కత్తి తీశాడు. అది చూసి ఆనంది భయపడుతూ నీ దగ్గర కత్తుందేంటి అని అడుగుతుంది. కాని వాడు ఏమీ మాట్లాడకుండా ఆనంది కడుపులో గట్టిగా పడవబోయాడు. ఆ కత్తి పోయి ఆనంది కూర్చున్న చెక్క బెంచికి తగిలి దానికి బొక్క పడింది.
వాడు అది చూసి ఆశ్చర్యపోతూ ఆనంది కోసం చూసేసరికి తను కాస్త దూరంలో కింద పడి ఉంటుంది. అంటే కత్తి తన కడుపున పొడవబోయే క్షణాన తను సడన్‌గా తప్పుకునేసరికి ఆ కత్తి పోయి బెంచీకి గుచ్చుకుంటుంది. ఆనంది వాడిని చూసి భయపడుతూ, "ఎవడ్రా నువ్వు? నన్ను చంపబోతున్నావు? మా అన్నయ్య వాళ్ళకి, నా యమ్మకి నువ్వు దొరికావంటే వాళ్ళు నిన్ను ముక్కలు ముక్కలు చేస్తారు" అంటూ వాడిని భయంగానే బెదిరిస్తుంది. తన మాటలకి వాడు ఇంకా కోపం తెచ్చుకుంటూ తన దగ్గరికి రాబోతుంటే ఆనంది ఫాస్ట్‌గా లేచి అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటుంది. "ఎక్కడికి పరిగెత్తుతావు? ఆగు!" అంటూ శశాంక్ తన వెనుకగా పరిగెత్తుకుంటూ వచ్చి లీవ్ చేసి ఉన్న తన హెయిర్‌ని గట్టిగా పట్టుకుంటాడు. "అబ్బా!" అంటూ వాడి చేతికి ఆనంది దొరికిపోతుంది. శశాంక్ తన జుట్టు పట్టుకొని ముందలకు తిప్పుకొని, "ఎక్కడికి పారిపోతున్నావు?" అని అంటాడు. ఆనంది వాణ్ణి భయంగా చూస్తూ, "ఇంతకు ముందు నువ్వే కదా నా గొంతు పీసికి చంపబోయింది" అని అడుగుతుంది. "పైకి అమాయకంగా ఉంటావు కానీ, నువ్వు నిజంగానే చాలా తెలివైన దానివే" అని మనసులో అనుకొని, ఆ కత్తితో తన కడుపున పొడవబోతుంటే, వాడి చేతిలో తన ప్రాణాలు పోవడం ఖాయం అని అనుకొని, ఆనంది భయపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. క్షణంలో వాడి చేతిలో ఉన్న కత్తి కసిగా ఆనంది కడుపున దిగబోతుంది అనగా, సడన్‌గా ఒక చెయ్యి వచ్చి వాడి మణికట్టుని గట్టిగా పట్టుకుంటుంది. ఆల్మోస్ట్ తన ప్రాణాలు పోయాయి అనుకున్న ఆనంది తలను అటువైపుగా తిప్పి కనిపిస్తున్న మనిషిని చూసి ఊపిరి పీల్చుకుంటుంది. వాడు కూడా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అనుకున్న పని జరగనందుకు కోపంగా చూస్తుంటాడు. "అన్నయ్య! వీడు నన్ను చంపాలని చూస్తున్నాడు" అంటుంది ఆనంది ఎదురుగా ఉన్న చైతన్యని చూస్తూ. చెల్లెల మాటలు విని ఉడుకుతున్న రక్తంతో వాడి మణికట్టును ఇంకా గట్టిగా పట్టుకుంటాడు చైతన్య. ఆటోమేటిక్‌గా వాడి చేతిలో ఉన్న కత్తి కింద పడుతుంది. "ఎవడ్రా నువ్వు? నా చెల్లెల్ని చంపబోతున్నావు" అంటూ చైతన్య అదే కోపంతో వాడిని ఎదురుగా తిప్పుకొని కాలుతో ఒక్క తన్ను తంతాడు. ఆ తన్నుడికి వాడు కాస్త దూరంలో పడి, "నన్నే తంతావురా" అంటూ వాడు బలాన్ని పుంజుకొని ఒక్కసారిగా లేచి చైతన్య మీదకి విరుచుకుపడతాడు. అది చూసి ఆనంది భయపడుతుంటుంది. చైతన్య వాణ్ణి ఎదుర్కోవాలని చూస్తున్నా వాడున్న బలం ముందు చైతన్య ఓడిపోవాల్సి వస్తుంటుంది. మాస్క్ తీసి వాడి ఫేస్ చూద్దామన్నా చైతన్యకి వీలు కావడం లేదు. ఇద్దరి మధ్య అలా భీకర పోరాటం జరుగుతుంటే ఆనంది అది చూసి కంగారు పడుతుంటుంది. వాడు కింద పడ్డ కత్తిని తీసుకుని చైతన్యని పొడిచే వరకు వస్తుండగా వెనక నుంచి ఒకరు శశాంక్‌ని గట్టిగా తంతారు. ఆ ఫోర్స్‌కి వాడు కాస్త దూరంలో వెళ్లి కింద పడి ఎదురుగా చూసేసరికి ఉగ్ర రూపంతో అశ్విన్ కనిపిస్తుంటాడు. అశ్విన్ వచ్చేసరికి చైతన్యకి, ఆనందికి కాస్త ధైర్యంగా అనిపిస్తుంది. "ఎవ్వడ్రా నువ్వు? చైతన్యని ఎందుకు చంపాలని చూస్తున్నావు?" అంటూ అశ్విన్ కోపంగా వెళ్లి వాడిని ఇంకొక తన్ను తంతాడు. "వాడసలు చంపాలని చూసింది నన్ను కాదు అశ్విన్. ఆనందిని చంపబోయాడు. ఆనందిని చంపబోతుండగానే నేనిక్కడికి వచ్చాను" అంటాడు చైతన్య. అది వినగానే అశ్విన్‌కి నరాలు తెగుతూ, అశ్విన్ తన్నుడికి నొప్పితో మెలికలు తిరుగుతున్న వాణ్ణి లేపి పిడికిలి బిగించి, "నా భార్యని చంపాలని చూసావా?" అంటూ వాడి కడుపున ఇంకొక పంచిస్తాడు. ఆ దెబ్బకి వాడు ఇంకాస్త దూరం వెళ్లి కింద పడతాడు. "అసలు ఎవడివిరా నువ్వు? మొఖం కనపడకుండా మాస్క్ ఎందుకు పెట్టుకున్నావురా?" అంటూ అశ్విన్ దగ్గరకొచ్చి వాడిని పైకి లేపి వాడి మొఖానికున్న మాస్క్ తీయబోతుండగా ఎక్కడ వాడి మొహం బయట పడుతుందేమో అని భయంతో అశ్విన్ కడుపున వాడు కూడా పిడికిలి బిగించి కొడతాడు. దాంతో అశ్విన్ కాస్త పట్టు తప్పేసరికి వాడు అక్కడి నుంచి పారిపోబోతుంటే చైతన్య అడ్డు వచ్చి, "అసలు నువ్వెవరివో, నా చెల్లెల్ని ఎందుకు చంపబోతున్నావో చెప్పరా?" అంటూ చైతన్య వాడికి అడ్డుపడి వాడిని ఒక్కటి పీకుతాడు. ఆ దెబ్బకి వాడు అక్కడ ఉన్న ఆనంది దగ్గరికి వెళ్లి పడతాడు. ఈలోపు అశ్విన్ కూడా ఆ దెబ్బ నుంచి తేరుకొని చైతన్యతో పాటు అశ్విన్ కూడా వాడిని పట్టుకోవడానికి దగ్గరకొస్తుంటే వాళ్ళ ఇద్దరి నుంచి శశాంక్ తప్పించుకోవటానికి తెలివిగా ఆలోచిస్తూ మాస్క్‌ని సరిచేసుకుని
వాడికి దగ్గరలో ఉన్న ఆనందిని పట్టుకుంటాడు. అది చూడగానే అశ్విన్ చైతన్య అడుగులు కంగారుతో అక్కడే ఆగిపోతాయి. వాడి చేతిలో చిక్కిన ఆనంది భయపడుతూ యమా అంటూ ఏడుస్తుంటుంది. దగ్గరికొస్తే తనని చంపేస్తాను అంటూ వాడు ఆనంది గొంతు పట్టుకుంటాడు. వాడు ఆనందికి కీడు కలిగిస్తాడేమోనని ఇద్దరిలోనూ భయం కలిగి అక్కడ్నుంచి కదల్లేకపోతుంటారు. ఇప్పుడు నేను తనని తీసుకుని వెళ్తే ఈ ఇద్దరు ఖచ్చితంగా నా వెంట పడి నన్ను పట్టుకుంటారు. ఇక్కడి నుండి నేను తెలివిగా తప్పించుకోవాలి అని శశాంక్ మనసులో ప్రణాళికలు వేసుకుంటూ చుట్టూ చూస్తుంటాడు. అక్కడ ఒక ఐరన్ బెంచ్ కనపడటంతో ఆనందిని బలంగా ఐరన్ బెంచి వైపుకి నెడతాడు. అశ్విన్ చైతన్య చూస్తూ ఉండగానే తను వెళ్లి బెంచికి బలంగా తగులుతుంది. దాంతో తన తల ముందు భాగానికి దెబ్బ గట్టిగా తగిలి నొప్పితో అరుస్తుంది. అది చూసి ఇద్దరూ ఆహక మేఘాలతో తన దగ్గరికి వచ్చేసరికి తన నుదుటి భాగం నుంచి గాయమై పటపట రక్తం కారుతుంది. అది చూసి అశ్విన్ చైతన్య హడలిపోతారు. ఆనంది అంటూ అశ్విన్ భయపడుతూ తనని ఒడిలోకి తీసుకునేసరికి అప్పటికి తనకి చాలా రక్తం పోవడంతో మసకబారిపోయిన కళ్ళతో అశ్విని చూస్తూ యమా అంటూ అశ్విన్ ఒడిలో స్పృహ కోల్పోతుంది. చెల్లెల పరిస్థితికి చైతన్య కూడా భయపడుతూ వాడి వైపుకి చూసేసరికి అప్పటికే వాడు చాలా దూరం పారిపోవడం చైతన్యకి కనిపిస్తుంది. చెల్లెల్ని ఆ పరిస్థితిలో వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంటాడు. ఆనంది కళ్ళు తెరువు, ఒకసారి నన్ను చూడు అంటూ అశ్విన్ భయపడుతూ ఆనంది చెంపలు పెట్టి కదుపుతున్నా కూడా తను స్పృహలోకి రాలేకపోతుంటుంది. అశ్విన్ ఇంకా భయపడుతూ తన్ని హృదయానికి హత్తుకొని ప్లీజ్ ఆనంది కళ్ళు తెరువురా అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు అనుకొని తన్ని రెండు చేతులతో ఎత్తుకొని త్వరగా వెళ్ళి కార్ తీ చైతన్య అని అంటాడు. మరుక్షణంలో చైతన్య కారు తీయగానే అశ్విన్ తన్ని వెనక సీట్లో కూర్చోబెట్టుకుంటాడు. దగ్గర హాస్పిటల్ ఉంటే అక్కడ ఆపుతాను అంటూ చైతన్య డ్రైవ్ చేస్తుంటే అశ్విన్ రక్తం కారుతున్న తన్ని ఒడిలోకి తీసుకుని పట్టుకొని ఈ ఏరియాలో ఎక్కడ హాస్పిటల్ లేదు. శిరీష ఇంటి దగ్గరే ఉంటుంది. ముందు మా ఇంటికి పోనివ్వు. తనతో ట్రీట్మెంట్ చేయించుదాం అని అంటాడు. దాంతో చైతన్య వాళ్ళ ఇంటి వైపు కారు పోనిస్తాడు. నందిత, శిరీష టీవీ చూస్తుంటే ముత్యాలు కిచెన్లో ఏదో పని చేస్తుంటుంది. డోర్ బెల్ వినిపిస్తుంటే నందితానే వెళ్ళి డోర్ తీసింది. కొడుకు చేతిలో రక్తం కారుతూ ఉన్న కోడల్ని చూసి నందిత హడలిపోతూ ఏమైందిరా ఆనందికి అని అడుగుతుంది. తర్వాత చెప్తానమ్మా, ముందు శిరీష ఎక్కడుంది అంటూ అశ్విన్ కంగారుగా ఆనందిని ఎత్తుకొని వస్తాడు. ఆనందిని ఆ పరిస్థితిలో చూసి శిరీష కూడా భయపడుతుండగా వాళ్ళ వెనకనే చైతన్య కూడా లోపలికి వస్తాడు. అమ్మ శిరీష, ఆనంది కళ్ళు తెరవడం లేదు, భయంగా ఉందమ్మా అంటూ అశ్విన్ తనని సోఫాలో పడుకోబెడతాడు. శిరీష భయపడుతూనే వచ్చి తన పల్స్ చెక్ చేస్తుంటే ముత్యాలు బయటకొచ్చి అదంతా చూసి కంగారు పడుతూ శిరీష రూంలోకి వెళ్ళి ట్రీట్మెంట్కి సంబంధించిన కిట్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది. కంగారు పడకండి అన్నయ్య, తను ఏదో షాక్లో స్పృహ తప్పింది. పైగా బ్లడ్ కూడా పోయేసరికి కళ్ళు తెరవలేకపోతుంది. కాసేపట్లో తన కళ్ళు తెరుస్తుంది, వరి అవ్వకండి అంటూ శిరీష కంగారుగానే తన గాయాన్ని క్లీన్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తుంటుంది. తనని ఆ పరిస్థితిలో చూస్తున్న అశ్విన్‌కి, చైతన్యకు కన్నీళ్లు ఆగటం లేదు. నిజంగా నా చెల్లెలికి ఏమీ కాదు కదా శిరీష అని చైతన్య మళ్ళీ కంగారుగా అడుగుతాడు. ఆ క్షణం శిరీష చైతన్య మీద ఉన్న కోపాన్ని వదిలేసి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా, వరి కావాల్సిన పని లేదు అని చెప్పి తన గాయాన్ని క్లీన్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తుంటుంది. పక్కన ఉన్న నందిత కూడా ఆనందిని ఆ పరిస్థితిలో చూసి కన్నీళ్లు పెడుతుంటుంది. అశ్విన్ తనకు దగ్గరగా కూర్చొని తన తల నిమురుతూ ఉంటాడు. ఆనందిని అలా చూసి ముత్యాలు కూడా కళ్ళు ఒత్తుకుంటుంది. శిరీష ఆ గాయానికి మందు వేసి బ్యాండేజ్ కట్టి ఒక ఇంజెక్షన్ చేస్తుంది. తను స్పృహలోకి రావటానికి కనీసం 2 గంటలైనా పడుతుందన్నయ్య అంటుంది శిరీష. తనకి ప్రమాదం ఏమీ లేదు కదమ్మా, ఏదైనా కంగారు పడాల్సిన విషయం ఉంటే చెప్పు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటాడు అశ్విన్. అవసరం లేదన్నయ్య, ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా,
4 రోజుల్లో ఈ గాయం కూడా తగ్గుతుంది అని అంటుంది. చైతన్య అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెడుతూ, నేను నా చెల్లెల దగ్గరికి వెళ్ళటం కాస్త లేట్ అయి ఉంటే బహుశా నా చెల్లెల్ని మళ్ళీ ప్రాణాలతో చూడకపోయేవాణ్ణేమో అని అంటాడు. చైతన్య మాటలు విని నందిత, శిరీష కంగారు పడుతుంటే అశ్విన్ హృదయం ద్రవిస్తూ, రాస్కేల్, అసలు వాడు ఎవడై ఉంటాడు అని అంటాడు. అసలు ఏం జరిగింది చైతన్య? ఆనందికి ఎలా గాయమైంది అని అడుగుతుంది నందిత. చైతన్య ఉన్న విషయం అంతా చెప్తాడు. అది విని నందిత, శిరీష ఇంకా భయపడుతుంటారు. ఈ అమాయకురాల్ని ఎవరో చంపాలనుకోవడమేంటి అని అడుగుతుంది నందిత అదే కంగారుతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఆనంది స్పృహలో ఉండి ఉంటే నేను అమాయకురాల్ని కాదు పెద్ద తెలివిన దాన్ని అని గొప్పగా చెప్పి ఉండేది కదా. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.